రాహుల్ గాంధీ సంచలనాత్మకమైనటువంటి ఆరోపణలే చేస్తున్నారు. అది ఇవాళ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి మీటింగ్లో కూడా అదే చేసుకొచ్చారు. ఎన్నికల సంఘం నేను క్రాస్ చెక్ చేశాను, ఏ గుంపగొత్తగా ఎట్లా పడిపోతున్నాయి బీజేపీకి ఓట్లని ఎన్నికల సంఘం కుట్ర చేస్తోంది అన్నటువంటి ఆరోపణలు చేస్తూ గత 6 నెలలుగా దాని మీద ప్రత్యేకంగా చెక్ చేయించాను నేను. అణుబాంబు లాంటి సమాచారం ఉంది అన్నటువంటిది. మేబీ రేపు మాపు సుప్రీంకోర్టుకి ఏమైనా వెళ్తారేమో చూడాలి. ఇక్కడ ఎన్నికల సంఘం దగ్గర ఉన్నటువంటి ఒరిజినల్ డేటా కాకుండా వేరే డేటా, అందులో మహారాష్ట్ర లాంటి చోట్లేమో ఓట్లు యాడ్ చేశారు, దాదాపు 50-60 లక్షల మందిది. బీహార్ లాంటి చోట్ల ఓట్లు తీసేస్తున్నారు అన్నటువంటి ఆరోపణ. దాంతోపాటుగా ఏది రాజాదిరాజు రాహుల్ గాంధీ అని నినాదాలు చేస్తుంటే నేను రాజరికానికి వ్యతిరేకం, రాజరికాన్ని నేను అంగీకరించను అంటూ, అలాంటి విధానాన్ని నేను వ్యతిరేకిస్తాను అంటూ మరొక స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ వచ్చారు. తద్వారా రాహుల్ గాంధీ ఏది మోడీ మేనేజ్ చేస్తున్నారు అన్నటువంటి చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు.